నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. మత్తు పదార్థాల వినియోగం జీవిత గమనాన్ని పతనం చేస్తుందని పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి అన్నారు. ఈరోజు సగర భవన్లో గోదావరికని 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన గంజాయి వ్యతిరేక అవగాహన సదస్సును ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు దిశానిర్దేశకం చేశారు. 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ ఎం రమేష్ తదితరులు ఉన్నారు. నేను మాదక ద్రవ్యాల పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ ఉండడానికి డ్రగ్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు నేను లక్ష్యంగా సాగుతున్న ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని చేస్తున్నాను. జై హింద్. జిల్లాలో ఉన్న పిల్లలందరూ 90% కార్యక్రమంలో పాల్గొన్నారు సార్. కొంతమంది కొత్త కాలేజ్ స్టార్ట్ అయింది కాబట్టి కొంతమంది పిల్లలు అటెండ్ కాలేకపోయినారు సార్. కాలేజీ యాజమాన్యం కానీ లెక్చరర్స్ కానీ స్టూడెంట్స్ అందరూ కూడా పాటించి మన గోదావరి కనిని ఎటువంటి డ్రగ్స్ రహిత గోదావరి కనుక మా వంట ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఈ సందర్భంగా ఆశిస్తూ లెట్ చేశారు. లెట్ చేయడం అయితే మీరు వెంటనే ఒక చరిత్రని చెప్తాం. ఇంటర్మీడియట్ అనేది టర్నింగ్ పాయింట్. మీరు మీ తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతోనైతే మీకు పంపించారో అది మీకంటూ 2 చరిత్ర పుటలుంటాయి. ఒకటి పోలీస్ స్టేషన్ రికార్డ్ అయితే, సెకండ్ మీకంటూ ఒక మంచి చరిత్రను ఎన్నుకుంటారా, లేకుంటే డ్రగ్స్ కేసులో ఉండి ఫస్ట్ పేజ్ అయితే మనకంటూ ఒక పేజ్ ఉండాలి. హిస్టరీలో మనకంటూ ఒక చరిత్ర ఉండాలి. చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలి. పేజీ నంబర్ 1 పేజ్ వచ్చేసి డ్రగ్స్ కు అలవాటై పోలీస్ స్టేషన్ కేసులో ఉండే పేజీ. ఇంకొక పేజ్ వచ్చి మీరు కూడా కష్టపడి ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో ఆ రకమైన పేజీ కావాలా, అది ఈ టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియట్ తోనే మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోటి, డ్రగ్స్ కు మనం దూరంగా ఉండాలనేదే కాకుండా డ్రగ్స్ కి బారిన పడ్డ మన ఫ్రెండ్స్ కానీ మన నైబర్స్ కానీ వారి గురించి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు మనమే నేనైతే డ్రగ్స్ లేకుండా కష్టపడి చదువుతున్నా అని అనుకోకుండా పక్కనుండే వాళ్ళ గురించి కూడా మన సొసైటీలో
వాళ్ళ గురించి మనం తీసుకునే యాక్షన్ ఎంతైనా ఉంది. అది ఎవరైతే మన ఫ్రెండ్స్ కానీ నైబర్స్ కానీ ఈ డ్రగ్స్ కు బారిన పడతారో వాళ్ళని ఎమ్మటే 100 లేదా 1908 కి తెలియపరిచి మన తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చి ఉన్నత స్థాయిలో మీరందరూ ఎదగాలని, అందరూ మీ తల్లిదండ్రులు కోరుకున్న ఆశయాలను తగ్గట్టుగా అందరూ కష్టపడి పనిచేసి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ జగదాంబ లినిన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. గోదావరిఖనిలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో లయన్స్ స్టిక్ సంవత్సరం 2026-27 గాను లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని లక్ష్మీనగర్ పిహెచ్టీలుగా అనుగం కృష్ణమూర్తి, ఆవునూరి శంకర్, చొక్కారం వెంకటేశ్వర్లు, అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని పిహెచ్టీలుగా చిట్టిమల్ల కిషోర్, అల్లాడి నాగరాజు, చింతకింది కృష్ణ, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని వాసవి పిహెచ్టీలుగా కొమరవెల్లి రాహుల్, ఇల్లెందుల శ్రీనివాస్, దొంత గంగాధర్ బాధ్యతలను చేపట్టారు. ఇన్స్టాలేషన్ చైర్పర్సన్గా లయన్ ఉడారి చంద్రమోహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. లయన్స్ క్లబ్ ద్వారా ఈ ప్రాంతంలో పలు సేవలు అందించాలని నూతన కార్యవర్గానికి ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఒల్లాల హరికృష్ణ, కొల్లూరి ఆనందం, సాదుల వెంకటేశ్వర్లు, మాదరబోయిన భాస్కర్, నార్ల ప్రసాద్, సోమారపు లావణ్య, కొమరవెల్లి సుధాకర్, లక్ష్మీవాణి, బంక రామస్వామి, ఖజాపురం రాజేందర్, రేణికుంట చందర్, కట్కూరి శ్రవణ్, గుంత వినోద్, కోదాటి ప్రవీణ్ తదితరులు ఉన్నారు. జాతీయ పతాకానికి మన సిద్ధాంతకుల మీద దాని ప్రతిష్ట ప్రభావం ఆధారపడి ఉన్నాయి. సువర్ణాక్షరాలలో కూర్చి ఉత్తమ కృషి కలపడానికి మనకు ప్రోత్సాహ అందరిన విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ మనం అక్షరాల ఇతోధికం చేయడానికి అనువైన అభినవ కృషి చేసి సభ్యదేశం. ఈనాటి లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని ట్రస్ట్ వైస్ హృదయపూర్వక నమస్కారం. అలాగే పేరులా హృదయపూర్వక నమస్కారం చేయడం జరిగింది. మా సభ్యులందరి సహకారం చక్కనిలో కొన్ని ఇంపార్టెంట్ కార్యక్రమాలు. ఈ క్లబ్ వచ్చేసి ఫ్యామిలీ క్లబ్. సో మహిళలు కూడా రానున్న రోజుల్లో నాయకత్వ బాధ్యత కూడా చేపట్టి ఈ క్లబ్ను మరింత ముందు కూడా తీసుకెళ్ళాలని, అదేవిధంగా మనము లయన్స్లో చేయడానికి ముఖ్య ఉద్దేశము గీస్తారు అని అంటే ఈ యొక్క లయన్స్ ఇంటర్నేషనల్ స్థాపించినటువంటి మెజిన్ జూన్ ఫెలో వారు మనము సమాజం ద్వారా ఎంతో కొంత పొందుతున్నాము. ఈ సమాజానికి మనం ఏమి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎలాగైతే శ్రీకాకుళంలో 108 సంవత్సరాల క్రితము వారు కొద్ది మంది మిత్రులతో ఈ యొక్క సంస్థను ప్రారంభించడం జరిగింది. కుటుంబం అంటే సేవకి నిదర్శనం. కేవలం ఇంట్లో లైఫ్తోనే వారి యొక్క సేవలు మనం గోదావరిలో అందుకోవడం లేదు. దాదాపు వారి యొక్క అన్న వారి కుటుంబము దాదాపు ఇక్కడ ఉన్నటువంటి గుణకు వాళ్ళ చైర్పర్సన్గా ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా సేవా భావంలో అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ సేవ చేస్తూ నిస్వార్థంగా మన గోదావరి ప్రాంతంలో హిందుత్వం కోసం అదేవిధంగా సేవలు అందిస్తున్నటువంటి మరి ఈనాడు ఈ యొక్క సుధాకర్ అంకుల్ వారి కుటుంబ సభ్యులకు మరి అదేవిధంగా మన లయన్స్ క్లబ్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా పేరుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో లయన్స్ మెంబర్స్ అలాగే ఉమెన్ అందరూ ఉన్నటువంటి మహిళలందరూ చాలా శుభాకాంక్షలమ్మా. చాలా చాలా మంచిగా మీరు ఫ్లాగ్ ఇంటర్వ్యూషన్ చేశారు. ఇలానే ముందు
ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.